హలో నమస్తే వెల్కమ్ టు ధరణి కుకింగ్ మానియా. టుడేస్ రెసిపీ ఈజ్ ఆల్ అబౌట్ కొబ్బరి బర్ఫీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరితో బర్ఫీ పాలతో అండ్ చక్కెరతో చేసాము. ప్లీజ్ వాచ్ ద కంప్లీట్ వీడియో అండి. మీకు మంచి క్లియర్ ఐడియా వస్తుంది ఎలా టేస్టీగా చేసుకోవచ్చని. థ్యాంక్ యూ సో మచ్. కొబ్బరి బర్ఫీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పుమైన చక్కెర. ఏ కప్పుతో అయితే మనం చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో పాలు, కాంచిన పాలు, అదే కప్పుమైన కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. ఇలా మనం టెంకాయ కొడతాం కదండి పూజ చేసేటప్పుడు, ఇలా టెంకాయ మనము ఇలా వాడుకోవచ్చండి. బర్ఫీల్లో చేసుకోవచ్చు, ఇంకా లేదంటే మీరు కోకోనట్ రైస్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు అంటే, ఇలా మనం టెంకాయ కొట్టిన తర్వాత ఇది బాగా తురుముకొని మనము బాగా ఎండపెట్టుకున్న తర్వాత ఇలా మనం ఒక కంటైనర్స్లో మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మనం స్టోర్ చేసుకున్నప్పుడు మనకు ఎక్కువ రోజులు ఉంటుంది. సో మనము ఏ వంట అయినా యూజ్ చేసేటప్పుడు ఇలా మనము రెసిపీస్ చేసుకోవచ్చండి. ఒకరోజు కోకోనట్ రైస్ చేసుకోండి, ఒకరోజు కొబ్బరి బర్ఫీ, ఒకరోజు కొబ్బరి చట్నీ, అలా ఏ రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. ఇలాచీ అండ్ నెయ్యి, ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ మైన నెయ్యి, 1 కప్పు మైన కొబ్బరి, ఒక 10 నిమిషాల వరకు కొంచెం ఆ తడి అనేది పోయేంత వరకు మనము 10 నిమిషాల వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఎక్కువ క్రిస్ప్ అనేది అస్సలు అవ్వకూడదు. కొంచెం తేమ ఉంటుంది కదా, అది పోయేంత వరకు మాత్రమే. చూడండి, తేమ పోయేంత వరకు లాగానే మనము రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న కొబ్బరి పక్కన తీసుకొని అదే ప్యాన్లో ఏ కప్పుమైన కొబ్బరి తీసుకున్నానో అదే కప్పుమైన చక్కెర, అదే కప్పుమైన కాంచిన ఫుల్ క్రీమ్ పాలండి. కాంచి చల్లారిన తర్వాత అదే కప్పుమైన పాలు నేను ఇప్పుడు చక్కెరలో వేసుకొని ఒక 2 నిమిషాలు కలపెట్టుకున్నాను. 2 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా, పాలు కొంచెం పొంగు వచ్చినట్లు ఉంటుంది. ఇలా 2 సార్లు పొంగు వచ్చిన తర్వాత మనం రోస్ట్ చేసి పక్కన తీసుకున్న పచ్చి కొబ్బరి, తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి. 1 కప్పుమైన. మీరు కొంచెం చక్కెర తక్కువ తినాలనుకుంటే, స్వీట్ కొంచెం తక్కువ ఉండాలనుకుంటే మీరు కొంచెం 1/2 కప్పుమైన చక్కెర వేసుకోవచ్చు. నేను అన్నీ 1 కప్పుమైన వేసుకున్నానండి. స్వీట్ బాగుంటుంది. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినాలంటే కొంచెం స్వీట్ తక్కువ వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత కొంచెం బాగా థిక్కెన్ అవుతుందండి, కొంచెం గట్టిగా అవుతుంది. ఇలా మనము బాగా మాయిశ్చర్ ఏమీ లేకుండా బాగా గట్టిగా అయ్యేంత వరకు మనము ఇలా స్టిర్ చేసుకుంటూనే ఒక 10-15 నిమిషాలు అవుతుందండి. చూసినా కదా, ఇంకొంచెం థిక్ అయింది. ఒక 6 నిమిషాలకి ఇంకా కొంచెం థిక్ అయ్యేంత వరకు మనము ఇలా సార్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. సో దట్ కింద మనకేమి స్టిక్ అవ్వకుండా ఉండటానికి. ప్రిపేర్ చేసుకున్న బర్ఫీ రెసిపీ అంతా నేను ఒక ప్లేట్లో వేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటున్నానండి. సో దట్ మనకు మంచి షేప్ రావడానికి. మీరు ఏ షేప్లో అయినా మీరు కట్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది బర్ఫీ, మనం పాలు వాడాం కాబట్టి. సో 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాతే నాకు కొంచెం బాగా థిక్ అయిందండి. ఇంకా కొంచెం మనం ఎక్కువసేపు ఏమి మాయిశ్చర్ లేకుండా మనం స్టిర్ చేసుకుంటూనే ఉండింటే నాకు ఒక 10 నిమిషాలే పట్టిండేది. కొంచెం మాయిశ్చర్ ఉన్నందువల్ల నాకు 1 గంట పట్టింది ఇది కొంచెం థిక్ అవ్వటానికి. గంట తర్వాత నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి. వావ్, ఇది అయితే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. మార్వలస్గా ఉందండి, డెలీషియస్. పాలు వాడండి ఖచ్చితంగా, చాలా టేస్టీగా ఉంటుంది. పాలు కూడా ఫుల్ క్రీమ్ పాలు ఉంటుంది కదండి, అది వాడండి. నార్మల్ టోన్డ్ మిల్క్ అలా వాడకండి. సో ఇట్ విల్ బీ వెరీ అమేజింగ్ అండి. మామూలుగా వాటర్తో కూడా చేసుకోవచ్చు. వాటర్ కన్నా మిల్క్ యూస్ చేసుకోవడంలోనే చాలా మంచి టేస్ట్ ఉంది. జస్ట్ లైక్ కవ్వ ఎలా ఉంటుందో అలా ఉంది. సో ఫైనలీ బర్ఫీ రెడీ అండి. కొబ్బరి బర్ఫీ, చాలా హెల్తీ కొబ్బరి బర్ఫీ. కాకపోతే మనం చక్కెర వాడాం కదా, మీరు కావాలంటే బెల్లం కూడా యూస్ చేసి మీరు బర్ఫీ చేసుకోవచ్చండి. ఎనీహౌ టేస్ట్ మ్యాటర్స్ ద మోస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంది. సో నేను దీనిపైన బర్ఫీ పైన బాగా కలర్ఫుల్గా ఉండటానికి నేను రఫ్లీ చాప్ చేసుకున్న పిస్తా నేను స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ బర్ఫీ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ బర్ఫీ బాగా రావాలంటే మీరు ఖచ్చితంగా ఫుల్ క్రీమ్ పాలు వాడండి, అంటే చిక్కని పాలు వాడండి. చాలా టేస్టీగా ఉంటుంది బర్ఫీ. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ ప్లీజ్ హిట్ ద లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, మౌత్ వాటరింగ్ అండి, నోట్లో పెడుతూనే కరిగిపోతుంది, అలా ఉందన్నమాట. జస్ట్ లైక్ కవ్వలాగా ఉంది. అమేజింగ్ టేస్ట్. బర్ఫీ అంటే మనకు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, కానీ ఈ బర్ఫీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా స్మూత్ టెక్స్చర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.